2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. నిన్న కురిసిన వర్షానికి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వరద బీభత్సం కనిపించింది. ముఖ్యంగా హైదరాబాదులో జంట నగరాల్లో చినుకు వణికించింది. వరద ఉప్పెనై విరుచుకుపడింది. ఉప్పొంగుతున్న నాలాలు ప్రాణాలని బలి తీసుకున్నాయి. కొట్టుకుపోతున్న వాహనాలకు లెక్కే లేకుండా పోయింది. మొత్తంగా వర్షం పడితే నగరం నరకాన్ని తలపించింది అనడానికి నిన్న బుధవారం రాత్రి కురిసిన వాన ఒక సాక్ష్యంగా నిలబడింది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ముషిరాబాద్ తాళ్లబస్తీలో 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షం తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పాలి. వరదల్లో కొంతమంది కొట్టుకుపోయారు. బైక్పై ప్రయాణిస్తూనే వరదల్లో గల్లంతయ్యారు. వాహనాలు భారీగా వరదల్లో కొట్టుకుపోయాయి. రోడ్లు గల్లీల్లో కనిపించిన నీరు సెలయేరునే తలపించే విధంగా ఉంది. ఇక ట్రాఫిక్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. రోడ్లపైన రాత్రి కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి కనిపించాయి. ఆఫీసులు విడిచిపెట్టే సమయంలో వర్షం కురవడంతో చాలామంది నరకం చూశారు. అయితే పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా జోరు వానల్లోనూ సేవలు అందించి వరద ముప్పు నుంచి కొంత ప్రజల్ని బయటకు పడేసింది. నిన్నటి వర్షం గురించి మాట్లాడుకుంటానే ఆ కష్టాలు తొలగక ముందే మరోసారి వాతావరణ శాఖ చేస్తున్న వర్ష సూచన నిజంగా భయపెడుతుందని చెప్పాలి. ఇవాళ కూడా హైదరాబాదులో మళ్ళీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. మరికొంతసేపట్లో ఈ వర్షం మళ్ళీ మొదలయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు కూడా వర్ష సూచన చేసింది. మరికొద్దిసేపట్లో రంగారెడ్డి, కరీంనగర్, జనగామ, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. అవసరమైతే తప్ప ప్రజలను బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. నిన్న రాత్రి ఎవరైతే వర్షాన్ని ఎక్స్పీరియన్స్ చేశారో, నిన్న రాత్రి దాదాపు గంట సేపు నాన్ స్టాప్గా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలపై వరుణుడు విరుచుకుపడ్డారు. మీరు విజువల్స్లో చూస్తున్నారు. చాలా చోట్ల వెహికల్స్ వానలో కొట్టుకుపోతున్న దృశ్యాలు చూడండి. ఒకసారి చూడండి, నిన్న రాత్రి ఒక 2 వీలర్ వరదలో ఏ స్థాయిలో ఎంత స్పీడ్లో కొట్టుకుపోతుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. రోడ్డు పైన నిజంగా వాహనదారులు భయపడిపోయారు. నిన్న బైక్లే కాదు, కొన్ని చోట్ల కార్లు కూడా వరదల్లో మునిగిపోయాయి. మనుషులు కూడా వరద దాటికి గల్లంతైన సందర్భం కనిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో హైదరాబాద్లో కురిసిన వర్షానికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక వ్యక్తి డెడ్ బాడీ కొట్టుకొచ్చిన సందర్భం కూడా మనకు రిపోర్ట్ అందుతుంది. చూడండి, ఒక బైక్ని కాపాడడానికి అక్కడ ఉన్న మనుషులు ఎంత ప్రయత్నిస్తున్నారంటే రాత్రి వరద తీవ్రతకి అద్దం పడుతున్నాయి ఈ సిచ్యువేషన్స్. వరద బీభత్సానికి వెహికల్స్తో పాటు మనుషులు కూడా గల్లంతైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా కాలనీలు, సిటీలోని చాలా కాలనీలు లోతట్టు ప్రాంతాలు నీళ్లలో మునిగిపోయాయి. అయితే అక్కడ ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందిస్తుంది. ఎప్పటికప్పుడు వరద నీరుని పారించే ప్రయత్నం చేస్తుంది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకోవటం వల్ల గడిచిన కొద్ది రోజులుగా వర్షం ధాటిని కూడా ఎదుర్కోగలుగుతుంది హైదరాబాద్ ప్రజానికం. ముఖ్యంగా హైడ్రా, జీహెచ్ఎంసీ చేస్తున్న కృషి వల్ల చాలా ప్రాంతాల్లో కొంత వరద ముప్పు తప్పుతుందని చెప్పాలి. మనం చూస్తున్నాం, కాలనీలో నీళ్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో.
కాలనీలో నీళ్ళు వచ్చేసి ఇది కాలనీయా లేకపోతే వరద కాలవన అనిపిస్తుంది. చాలా చోట్ల ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ సిటీలో చాలా ప్రాంతాల్లో వెహికల్స్ కొట్టుకుపోయిన సందర్భాలు కనిపించాయి. సిటీలో ఇప్పటికీ చాలా గల్లీల్లో నీళ్లు కనిపిస్తున్నాయి, వాగులు వస్తున్నాయి. కాంక్రీట్ జంగల్లో ఈ వాగుల్లో వెహికల్స్ పాడైపోయిన సందర్భాలు ఉన్నాయి, మనుషులు కూడా గల్లంతైన సందర్భాలు ఉన్నాయి. ఇంకా వరదల్లో గల్లంతైన వాళ్ళ వివరాలు తెలియాల్సి ఉంది. ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షానికి అవకాశం ఉందని తెలంగాణకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అవసరం ఉంటే తప్ప జనాలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటం బెటర్. ముఖ్యంగా హైదరాబాదులో కూడా వర్షం భారీగా కురిసే ఛాన్స్ కనిపిస్తోంది కాబట్టి అవసరం ఉంటే తప్ప జనాలు బయటకు రాకుండా ఉండటం బెటర్. సురక్షితమైన ప్రాంతంలో ఉండటం, నాలాల పట్ల అవగాహన కలిగి ఉండటం, వరద ఎక్కువగా వచ్చే అనుభవం ఆల్రెడీ మనకు అనుభవాలు కనిపిస్తున్నాయి కాబట్టి వరద ఎక్కువ వచ్చే ప్రాంతాల్లో ఎక్కువ స్టే చేయకుండా ఉండటం, వాటిని తప్పించుకునే ప్రయత్నం చేయడం, వరద ప్రాంతాలు తప్పించుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇళ్లకు చేరే ప్రయత్నాలు చేసుకోవడం చాలా బెటర్ అని తాజా పరిస్థితులు మనకు చెప్తున్నాయి. వాతావరణ శాఖ కూడా ఇటువంటి హెచ్చరికల్ని జారీ చేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.